మీ డైలీ లైఫ్ లో జిమ్ కు వెళ్లే టైం లేకపోయినా ఇంట్లోనే హెవీ ఇంటెన్సిటీ వర్కౌట్స్ తో సూపర్ ఫిట్ గా ఉండొచ్చు. ఈ 6 వ్యాయామాలతో మీ బాడీకి తగిన వ్యాయామం అందుతుంది. మరి ఆ వర్కౌట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, జంపింగ్ జాక్స్. స్టాండింగ్ పొజిషన్ లో ఉండి మీ చేతులను పైకి కిందకి ఆడిస్తూ జంప్స్ చేయాలి. మీ కాళ్లను షోల్డర్ విడ్త్ కు తీసుకువస్తూ చేతులను పైకి ఎత్తుతూ ఈ జంప్స్ చేయాలి. 30 సెకండ్ల చొప్పున 3 సెట్లు చేయవచ్చు. ఈ వ్యాయామం అలవాటు పడ్డాక 1 కేజీ డంబుల్స్ తో కూడా ఈ జంపింగ్ జాక్స్ చేయొచ్చు. వెయిట్స్ వాడటం వల్ల ఇది మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది. సెకండ్ వన్, బర్పీస్. స్క్వాట్స్, ప్లాంక్ అండ్ జంప్స్ కాంబినేషనే ఈ బర్పీస్. ముందుగా ఓ స్క్వాట్ చేసి ఆ తర్వాత ప్లాంక్ పొజిషన్ లోకి వెళ్ళి మళ్ళీ స్క్వాట్ పొజిషన్ లోకి వచ్చి జంప్ చేయాలి. ఈ సైకిల్ రిపీట్ చేయాలి. ఇది మినిమం 20 రెప్స్ చేయడం మంచిది. ఒకవేళ ఆరంభంలో ఈ వ్యాయామం కష్టంగా ఉంటే ఇందులో జంప్స్ స్కిప్ చేసి స్క్వాట్స్ అండ్ ప్లాంక్ కాంబినేషన్ లో వర్కౌట్ ట్రై చేయండి. థర్డ్ వన్, స్క్వాట్ జంప్స్. షోల్డర్ విడ్త్ లో కాళ్ళు ఎడం చేసి స్క్వాట్ తీసి ఆ తర్వాత జంప్ చేయడమే ఈ స్క్వాట్ జంప్స్. ఇవి మొదట ఓ సెట్ కు 3 నుంచి 5 రెప్స్ చొప్పున 3 సెట్లలో స్టార్ట్ చేయండి. ఈ కౌంట్ క్రమంగా 10 నుంచి 15 రెప్స్ పెర్ సెట్ కు పెంచండి. ఈ వర్కౌట్ కు అలవాటు పడ్డాక ఇంటెన్సిటీని పెంచుకునేందుకు లైట్ వెయిట్ డంబుల్స్ లేదా బార్బెల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫోర్త్ వన్, స్కాటర్ జంప్స్. హై విడ్త్ లో మీ కాళ్లను ఎడం చేసి కుడి కాలిని బెండ్ చేస్తూ ఎడమ కాలిని దాని వెనక్కి ఆ తర్వాత ఎడమ కాలిని బెండ్ చేస్తూ కుడి కాలిని దాని వెనక్కి ఉంచుతూ వ్యాయామం చేయాలి. మీరు కాలు కదిపే వైపుకు చేతులను కూడా ఆడించాలి. సెట్ కు 8 నుంచి 12 రెప్స్ చొప్పున 2 నుంచి 3 సెట్లు చేయాలి. లేదా 30 సెకండ్ల చొప్పున కూడా ఈ వర్కౌట్స్ చేసి క్రమంగా స్పీడ్ పెంచుకోవచ్చు. ఫిఫ్త్ వన్, ప్లాంక్ జాక్స్. ప్లాంక్ పొజిషన్ లో ఉంటూ కాళ్లను ఎడం చేసి జంప్స్ చేయడం ఈ వర్కౌట్ స్టైల్. వీలైనంత ఫాస్ట్ గా ఈ జంప్స్ చేయాలి. మీ హిప్స్ కరెక్ట్ పొజిషన్ లో ఉంచి వర్కౌట్ చేసేలా చూసుకోండి. సెట్ కు 8 నుంచి 12 రెపిటేషన్స్ చొప్పున 2 నుంచి 3 సెట్స్ చేయాలి. లేదా 30 సెకండ్ల చొప్పున కూడా చేయొచ్చు. సిక్స్త్ వన్, హై నీస్. స్టాండింగ్ పొజిషన్ లో ఉంటూ మీ మోకాళ్ళు ఛాతీపైకి లిఫ్ట్ చేయడమే ఈ వర్కౌట్. వీలైనంత స్పీడ్ గా మీ చేతులను కూడా స్వింగ్ చేస్తూ ఈ వర్కౌట్ చేయాలి. ఇది కూడా 3 నుంచి 4 సెట్స్ తో ప్రారంభించి క్రమంగా రిపిటేషన్స్ పెంచుకోవాలి. ఈ హెవీ ఇంటెన్సిటీ వర్కౌట్స్ వల్ల మీ శరీరంలోని కొవ్వు కరగడమే కాక గుండెకు కండరాలకు కూడా మంచి వ్యాయామం అందుతుంది.